ప్రస్తుతం ఉన్న కాలంలో సోషల్ మీడియా అనేది ఎంత బలంగా ఉందో మనకు అర్థమైపోయింది. ముఖ్యంగా మరి ఈ మధ్య కాలంలో చూస్తే అనేక వివాదాలు, అనేక సంఘటనలు జస్ట్ సోషల్ మీడియా వల్లే మరి వచ్చాయి. వాటి మీద అనేక విశ్లేషణలు, అనేక అభిప్రాయాలు, పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర అంశం కావచ్చు, ఇది చాలా అంశాలు ఉన్నాయి మనకు. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం దేశంలో నీట్ పేపర్ లీక్ అంశం పైన కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో మరి తీసుకొచ్చిన ఆ ఉద్యమము, ఆ మూమెంటు ఏ విధంగా మరి ప్రభుత్వం పైన ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేసిందన్నది మనము అందరం చూడడం జరిగింది. అంటే సోషల్ మీడియానే ఒక అస్త్రంలా, ఆయుధంలా ఎంచుకున్నాడు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్, ఇంతకుముందు ట్విట్టర్ అనేది ఇప్పుడు ఎక్స్ అంటున్నాము, అది కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ఒక అఫీషియల్ ఛానల్ ఒకటి రూపొందించారు. దాని ద్వారా కూడా మరి ఎప్పటికప్పుడు మరి నీట్ పేపర్ అంశం పైన, ప్రభుత్వం పైన వాళ్ళు ఏవైతే డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్ల పైన కావచ్చు, నిరసనలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే అంశం కావచ్చు, అతనికి ఆరోగ్యం బాగలేకపోయిన అంశం కావచ్చు, ఏ విధంగా యువత విద్యార్థులు మద్దతు ఇస్తున్నారు అనే అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన సోషల్ మీడియా ద్వారానే పంచుకున్నారు. ఆయన ప్రెస్ మీట్లు పెట్టలేదు, అఫీషియల్గా ప్రెస్ మీట్లు పెట్టలేదు, అఫీషియల్గా మరి రాజకీయ అంశాలను మేళవించి మాట్లాడలేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా మరి ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో, 20 మంది చనిపోయారో దాని మీద అలుపెరగని పోరాటం చేశారు. మొత్తం మీద ఈ అంశం వల్ల వాళ్ళు మోడీ పైన బురద చల్లకుండా కూడా మరి మోడీ ఈరోజు కొంత రాజకీయ వర్గాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, కొంత ఆయన ఈరోజు అవమానానికి గురయ్యారు. మోడీ దాదాపు 12 ఏళ్ళుగా ఆయన మరి దేశాన్ని పరిపాలిస్తున్నారు. ప్రధానిగా అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దేశాన్ని ప్రపంచ స్థాయిలో ముందు పెట్టాలనే ఆలోచన గొప్ప విషయం. ఆ దిశలో మోడీ అనేక దేశాల పర్యటనలు చేయడం కావచ్చు. మన భారతదేశము కరోనా లాంటి ఒక సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు కూడా మరి మోడీ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఎప్పటికప్పుడు ఆయన మరి తన సెల్ఫీ వీడియోల ద్వారా ప్రజలకు ఏ విధంగా ధైర్యాన్ని నింపారు అనే అంశం మనందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా చర్చించాల్సిన అంశం ఏంటంటే, మోడీ మరి ఆయన 12 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఎక్కువగా ఈ ప్రెస్ మీట్లకు ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే ప్రెస్ మీట్లు అంటే అనేక మీడియా ఛానళ్ళు వచ్చేస్తాయి. దానిలో కొన్ని మీడియా ఛానళ్ళు కొన్ని పార్టీలకు అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కొన్ని మీడియా ఛానళ్ళ ప్రతినిధులు, జర్నలిస్టులు రకరకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో మరి మోడీ ఏదైనా దాని మీద సమాధానం చెప్పినప్పుడు అనేకంగా మరి ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి వల్ల ప్రయోజనం లేదని చెప్పేసి మోడీ మన్ కీ బాత్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని మరి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా గ్రామాల్లో మూలాన కూడా దేశంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, తాను ఏం చేయబోతున్నాడు అనే అనేక అంశాల మీద, మోడీ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల మీద కావచ్చు, దేశం గురించి కావచ్చు, అన్నీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో మన్ కీ బాత్ అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికీ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే మోడీలో ఒక భారీ మార్పు అయితే వచ్చేసింది. నీట్ పేపర్ లీక్ అంశం తర్వాత ఆయనను విపరీతంగా ట్రోల్ చేశారు, అడ్డగోలు బూతులు తిట్టారు, మోడీని తల్లిని కూడా అవమానించారు కొందరు. మరి అడ్డగోలుగా బీజేపీ ప్రభుత్వం పైన విమర్శలు మనం చూస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటిని ఇది ఎలా తిప్పుకొట్టాలి అనే అంశం మీద ఇప్పటివరకు మోడీ ఒక 3 సెల్ఫీ వీడియోలను మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా, అదేవిధంగా అది అన్ని సోషల్ మీడియా లోపల కూడా ప్రసారం చేయబడ్డది. ఇక మోడీ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అంటూ మరి నీట్ అంశం మీద ఆయన మొదటి వీడియో మాట్లాడాడు.
దానిపైన ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం. మరి ఇప్పటి నుంచి ప్రభుత్వం దీని మీద సీరియస్గా అడుగు ముందుకేస్తుందని చెప్పాడు. రాజీనామా అంశాన్ని ప్రస్తావించాడు. అదేవిధంగా మరి నిన్న కూడా మరి మోడీ ఒక వీడియోను విడుదల చేశాడు. మరి ఏదైతే యాంటీ పేపర్ లీక్ బిల్ అని ఒకటి తీసుకురావడం జరిగింది, దానికి ఉభయ సభలు అంగీకారం తెలిపై ఆమోదించారు. దీన్ని తీసుకొచ్చాము. భవిష్యత్తులో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది, ఎవరిని వదిలిపెట్టము, భారీ జరిమానాలు ఉంటాయి, జైలు శిక్ష ఉంటుంది. ఇవన్నీ మొత్తం మీద నేను ఏదైతే ప్రామిస్ చేశానో నీట్ పేపర్ లీక్ అంశం మీద ఏదైతే నిరసనలు జరిగాయి, దీక్షలు జరిగాయి, విద్యార్థులు ఆవేశానికి ఆగ్రహానికి గురయ్యారు, మీకు నేను ప్రామిస్ చేశాను, ఆ ప్రామిస్ నేను ఫుల్ఫిల్ చేసుకుంటున్నానని చెప్పేసి మోడీ అయితే ప్రామిస్ చేయడం జరిగింది. ఇక మోడీ కూడా అంటే 75 ఏళ్ళ వయసులో కూడా మోడీ కూడా తను కూడా ఒక యువకునిలాగా మరి తను కూడా సోషల్ మీడియానే ఎంచుకొని మరి సోషల్ మీడియా ద్వారా ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక సెల్ఫీ వీడియోస్ వదిలేసి మరి నేటి విద్యార్థి లోకానికి, దేశానికి, మరి ప్రజలకు మరి ఆయన ఏంటో తెలియజేస్తూ ఉన్నారు. మొత్తం మీద మోడీ ప్రభుత్వము ఏదైతే ఉందో ఈ జంతర్ మంతర్లో జరిగిన ఈ నిరసన కార్యక్రమాలు, పోలీసుల మీద దాడులు, అదేవిధంగా దీనిలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు పాల్గొన్నాయని చెప్పేసి, దేశ విద్రోహ శక్తులు పాల్గొన్నారని చెప్పేసి మరి ప్రభుత్వానికి సమాచారం ఉండొచ్చు. మరి ఈ క్రమంలోనే ఆయన చాలా సీరియస్గా దీనిపైన పూర్తి నివేదిక తీసుకోవాలని ఏదైతే మరి హోంశాఖకు ఆయన చెప్పడం, మరి ఇప్పటికీ కొంతమంది అరెస్ట్ చేసి విచారిస్తుండడం, ఇదంతా మనం చూడాలి. మరి ఏ విధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా ఇలాంటి అంశాలపైన పోరాడుతుంది, వాటికి ధీటుగా బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోడీ ఏ విధంగా ముందుకు వెళ్తారన్న అంశం అయితే చర్చనీయాంశంగా మారింది.